108 దివ్యదేశాలలో 4వ దివ్యదేశం అయిన అన్బిల్ క్షేత్రం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని తిరు అన్బిల్ అని, బాణాపురం అని కూడా అంటారు. ఈ దివ్యక్షేత్రం శ్రీరంగ క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో అన్బిల్ గ్రామంలో ఉంటుంది. ఇక్కడ వేంచేసి ఉండే పెరుమాళ్ళు తిరువడి అజగియ నంబి అంటే అత్యంత సుందరుడు అని అర్థం. వీరికే ఉజ్వల పూర్ణ శ్రీమూర్తి పెరుమాళ్ళని, సౌందర్యరాజ పెరుమాళ్ళని పేరు. ప్లవాఖ్య పుష్కరిణీ తీరంలో తారక విమానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై శయనించి ఉంటాడు స్వామి. ఈ స్వామి వాల్మీకి మహర్షికి ప్రత్యక్షం అయ్యాడు. తిరుమలిశై ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు వీరికి. లాల్ గుడికి సమీపంలో ఉన్న అన్బిల్ క్షేత్రం శివ కేశవ నిలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రం పశ్చిమ భాగాన్ని మేల్ అన్బిల్ అంటారు. ఇది విష్ణువు యొక్క స్థలం. తూర్పు భాగాన్ని కీల్ అన్బిల్ అంటారు. ఇది శివుడి యొక్క స్థలం. భగవానుడు మనపై గల ప్రేమతో ఇక్కడ శయనించి ఉన్నాడు అని ఆళ్వార్లు కీర్తించారు. కనుక ఈ క్షేత్రానికి అన్బిల్ అనే పేరు వచ్చింది. అన్బు అంటే ప్రేమ కనుక అన్బిల్ అంటే ప్రేమ నగరం అని చెప్తారు పెద్దలు. సాధారణంగా అన్ని దివ్యదేశాలలో ఆండాలమ్మవారు నిల్చున్న భంగిమలోనే మనకు దర్శనమిస్తారు. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యంగా కూర్చున్న తీరులో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు. ఈ ఆండాల్ సన్నిధిలో ప్రార్థన చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం. ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమంతో సమానంగా భావిస్తారు భక్తులు. ఇక్కడ కావేరి, సావిత్రి, ఫల్గుని నదులు కలిసి ప్రవహిస్తాయి. త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించినట్లే ఇక్కడ సావిత్రి, ఫల్గుని నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తాయి. ఈ క్షేత్రం దక్షిణ గయగా ప్రసిద్ధి చెందింది. గయ వెళ్ళి శ్రాద్ధ కర్మలను ఆచరింపలేని వారు ఇక్కడ చేస్తే గయా శ్రాద్ధ ఫలం వస్తుంది అని పెద్దలు చెబుతారు. ఒక మహాముని శాపవశాన మండూకంగా జన్మించాడు, అంటే కప్పగా. అయినా అతనికి పూర్వజన్మ జ్ఞానం నశించలేదు. కనుక ఎలాగైనా తిరిగి తన పూర్వరూపాన్ని పొందాలి అని నిశ్చయించుకున్నాడు. తన శాపాన్ని పోగొట్టి తిరిగి మానవ జన్మను ప్రసాదించగలవాడు శ్రీమన్నారాయణుడు తప్ప వేరే ఎవరూ లేరు అని అనుకున్నాడు. వేదాలను పోగొట్టుకొని కళ్ళు లేని వాడిలా అల్లాడే చతుర్ముఖ బ్రహ్మకు తిరిగి వేదాలనిచ్చినవాడే తనకు పునర్జన్మను అందించగలడని భావించాడు. భాగవతోపచారం వల్ల తాను పొందిన ఈ కప్ప జన్మ నుండి తనను తప్పించగలవాడు దయాసింధువైన ఆ శ్రీహరి మాత్రమే అని తలచాడు. వెంటనే అతడు ఈ అన్బిల్ క్షేత్రానికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి 48 రోజులు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమై మండూకానికి పూర్వరూపాన్ని అనుగ్రహించాడు. మండూకం స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్న ఈ పుష్కరిణి మండూక పుష్కరిణి అయ్యింది. ఒక విశేషం ఈ ఆలయంలో ఏంటంటే ఇదే పుష్కరిణిని విష్ణు ఆలయం వారు, శివాలయం వారు కూడా ఉపయోగిస్తారు. తిరుమలిశై ఆళ్వార్లు కుంభకోణం నుండి శ్రీరంగానికి వస్తూ మధ్య మార్గంలో ఈ అన్బిల్ క్షేత్రానికి వేంచేసి స్వామి సౌందర్యానికి ముగ్ధులై భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో కదా, మనం ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు మన హృదయాల్లోకి వచ్చి శయనిద్దామా అనే ఆశతో ఇదిగో కుంభకోణం, కాంచీపురంలోని యథోక్తకారి ఆలయం, తిరువళ్ళూరు, శ్రీరంగం, క్షీరసాగరం మొదలైన క్షేత్రాలతో పాటు ఈ అన్బిల్ క్షేత్రంలో కూడా శయనించి ఉన్నాడే. తల్లి తన బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు మన కోసం ఎదురు చూస్తున్నాడే అంటూ కీర్తిస్తారు. ఈ క్షేత్రంలో విశేషంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, విశాఖ మాసంలో గరుడ సేవ, అధ్యయన ఉత్సవాలు లాంటి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఓం అన్బిల్పుర నివాసాయ సౌందర్యవళ్ళీ సమేతాయ ఉజ్వల పూర్ణ శ్రీమూర్తయే నమః.